హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ జగ్గులాస్. ఇవాళ మన కిచెన్లో ఆకుకూర పప్పును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా కొద్దిగా భిన్నంగా చేసి పెట్టామంటే పిల్లలు సైతం ప్రతిరోజు పప్పు కావాలని అడుగుతారనమాట. కుక్కర్ అయితే తీసేసుకొని 1.5 గ్లాస్ వరకు కందిపప్పును శుభ్రంగా కడిగి ఇలా తగినంత ఎసరు వేసి చిటికెడు పసుపు వేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి. ఈలోగా అరకప్పు పెసరపప్పును కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగి మంచినీటి వేసి నానబెట్టేసుకోవాలి. పప్పుకు సరిపడా ఆకుకూరను కూడా తీసేసుకొని తొడిమలను సపరేట్ చేసి ఇలా నీటిలో కడిగి తడి మొత్తం ఆరే వరకు ఆరబెట్టేసుకోవాలి. తీసుకున్నటువంటి ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయినటువంటి పప్పును కూడా ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదమేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసుకొని తగినంత నూనె వేసుకొని పోపు దినుసులను చిటపటలాడేలా వేయించేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు, తరుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గిచ్చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలే టైంలో కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి 2 నిమిషాలు అయితే మెత్తగా మగ్గించుకోవాలి. నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా అడుగు అంటకుండా కలుపుకుంటూ మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తగినంత కారము, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసి మరొక 2 నిమిషాలు అలా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి ఆకుకూరను కూడా ఇందులో వేసి ఆకు మొత్తం ఎగిరిపోయే వరకు మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. అవసరం అనుకుంటే చిన్న గ్లాస్ నీటిని కూడా వేసి ఇలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించామంటే ఆకు మొత్తం మెత్తగా మగ్గిపోతుంది. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పును కూడా ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా సరి చూసుకొని ఈ టైంలో మొత్తం కలిపేసుకున్నామంటే టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోయినట్లే. మరి మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.